అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. ఏపీలో డ్రగ్ కంట్రోల్ అధికారులు కొన్ని రోజులుగా నిషేధిత మందుల అమ్మకాలపై దాడులు చేస్తూ ఉన్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా బయాగ్రా లాంటి స్పెషలైజ్డ్ డ్రగ్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఏలూరు జిల్లాలో దాడులు జరిపినట్టే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు కొనసాగుతాయని చెప్తూ ఉన్నారు అధికారులు. ఆర్సీయూ నెంబర్కి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తామని అంటున్న డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్తో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఒకసారి ఇటీవల జరిగినటువంటి రైడ్స్, అలాగే వయాగ్రా మీద జరిగినటువంటి రైడ్స్, పర్టికులర్గా అది అందరినీ అట్రాక్ట్ చేసినటువంటి సబ్జెక్టు, అయితే దాని గురించి ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, సహజంగా డ్రగ్స్కి సంబంధించి వాటిని వినియోగించడం కానీ వాటిలో ఉండేటటువంటి లోపాలు, యాక్చువల్గా అందరూ లైసెన్స్ తీసుకుని షాప్స్ పెడుతుంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి మిస్యూజ్ ఏ రకంగా జరుగుతుంది, మీరు ఈ రైడ్స్లో గమనించింది ఏంటి? అందరికి నమస్కారం అండి. అబార్టిఫిషియన్స్, అదేవిధంగా యాంటీబయాటిక్స్, సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్, ఇవన్నీ కూడా స్పెషలైజ్డ్ కేటగిరీ. ఇవి ఓటీసీలో అంటే ఓవర్ ది కౌంటర్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇస్తున్న ఏదైతే మెడిసిన్ షాపులు ఉన్నాయో వీటిని అన్నింటినీ ఐడెంటిఫై చేసేసి వాటి మీద ఇన్స్పెక్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి గవర్నమెంట్ డీజీ గారు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడాను, యాక్చువల్గా అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడాను వీటి మీద ఇన్స్పెక్షన్స్ తనిఖీ చేయడం మొదలుపెట్టారు. సో ఏంటంటే ఇవి స్పెషలైజ్డ్ ప్రోడక్ట్లు, ఇవన్నీ కూడాను మనకి ఏంటంటే కంపల్సరీగా ప్రిస్క్రిప్షన్ మీద మనకి అమ్మవలసిన మందులు. ఈ ఓటీసీ వాళ్ళు అమ్మితే ఏమవుతుందంటే వాళ్ళకి ఇండిస్క్రిమినేట్ యూజ్ అవుతుంది, లేకపోతే డోసు రాకపోవడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడటం వల్ల వైటల్ ఆర్గాన్స్ వీటికి ఏదైతే మెయిన్ యూజ్ ఉందో అది అవ్వకుండా లాంగ్ రన్ లో ఏదో వైటల్ ఆర్గాన్స్ కి ఎఫెక్ట్ అయ్యి వాటికి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో దీంట్లో భాగంగా ఏమైందంటే మనకి జంగారెడ్డిగూడెంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒక ఏరియాలో తనిఖీలు జరుగుతున్నప్పుడు అక్కడ ఒక పర్సన్ సస్పిషియస్ గా కనపడ్డాడు. ఆ పర్సన్ దగ్గర నుంచి మనం వెరిఫై చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ముఖ్యంగా ఈ అబార్టిఫిషియన్స్, అదేవిధంగా సిల్నాఫిల్ సిట్రేట్, ఇది ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి యూజ్ చేసే ప్రోడక్ట్లు, ఇవి కూడా వారి దగ్గర సంచులో ఉన్నాయి. వాడు ఎక్కడ సప్లై చేస్తున్నాడంటే అక్కడ లోకల్లో ఉన్న ఒక 3 షాపులకి సప్లై చేసినట్టు ఐడెంటిఫై చేశాం. అంటే మీరు చెప్పిన డ్రగ్స్ సహజంగా మీరు అంటున్నారు సంచులో తీసుకొచ్చి సప్లై చేస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు వీటికి ఏంటంటే ఇవి స్పెషలైజ్డ్ ప్రోడక్ట్ కాబట్టి మనం జనరల్ గా మన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏం చేస్తున్నారంటే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఈ సప్లై చైన్, మెయిన్ గా ఉండే సప్లై చైన్ మెకానిజం ఎలా ఉంటుందంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి స్టాకిస్ట్ నుంచి హోల్సేలర్ నుంచి రిటైల్ గా వస్తూ ఉంటుంది. సో వీటన్నిటి మీద ఈ ప్రోడక్ట్ల మీద వాచ్ చేస్తుంటాం. ఈ ప్రోడక్ట్లు ఎవరు ఎంత కొంటున్నారు, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుందని. ఇది ఎక్కడైనా మనకి పర్టికులర్ గా ఏదైనా ఏరియాకి ఎక్కువ క్వాంటిటీ వెళ్తుంది అనుకోండి, సో మేము ఐడెంటిఫై చేసి ఆ క్వాంటిటీ అక్కడ ఎందుకంటే అవసరం ఉందా లేదా, ఎందువల్ల వెళ్తుందని వెరిఫై చేసే ఉందన్నమాట. ఈ ప్రొసీజర్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఏమైందంటే పర్సన్స్ లైసెన్స్ లేకుండా ఉన్న వాళ్ళు, వేరే పర్సన్స్ వాళ్ళు ఏంటంటే వీటిని వేరే ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చేసి వాటిని సంచుల్లో పెట్టేసుకుని లైసెన్సులు ఉండవు వీళ్ళ దగ్గర. సో కాబట్టి మన రాడార్లో కనపడరు వీళ్ళు, మనం పర్టికులర్ గా వెళ్తే తప్పితే కనపడరు. సో ఆ విధంగా తీసుకొచ్చి సంచుల్లో తీసుకొచ్చేసి పర్టికులర్ ఏరియాస్ కి వాళ్ళు ఎక్కడైతే షాపుల్లో వాళ్ళైతే అడుగుతారో ఆ షాపుల వాళ్ళకి కొంత ఇచ్చేసుకుంటూ వెళ్తుంటారు. సో ఇక్కడ ఒక పర్సన్ ఎవరైతే మనకు ఐడెంటిఫై అయ్యాడో గణేష్ అనే పర్సన్, ఆ పర్సన్ ఏంటంటే రాజమండ్రి బేస్ పర్సన్, అతను తీసుకొచ్చేసి వీటికి సప్లై చేశాడు. వీళ్ళంతా ఈ 3 షాపుల మీద అయితే మనం వెరిఫై చేసుకున్నప్పుడు అవకతవకలు దొరికాయి, వీటి మీద సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీని అంతా కూడాను మనం యాక్చువల్ గా కోర్టుకు డిపాజిట్ చేయడం జరిగింది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో వీటిలో ఏంటంటే ఈ గణేష్ అతను లైసెన్స్ లేదు కాబట్టి అతని మీద 18C కింద మనం ప్రాసిక్యూషన్ పెడతాము. దానికి వచ్చేసి పనిష్మెంట్ 3 to 5 years వస్తుంది పనిష్మెంట్. అదేవిధంగా ఈ షాపుల్లో వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద కూడా కేసులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ లైసెన్స్ లో ఉన్నా గానీ వాడు దానికి సంబంధించిన పర్చేజ్ సేల్ చూపించలేడు కాబట్టి దానికి సంబంధించిన కేసు కూడా పెట్టడం జరుగుతుంది. దానికి కూడా 1 to 3 years వరకు కూడా పనిష్మెంట్ జరిగే అవకాశం ఉంది, బిసైడ్స్ లైసెన్స్ క్యాన్సిలేషన్ తో పాటు. కెమెరా పర్సన్ విజయవాడ నుంచి.